కాశీ యాత్ర 9 రోజులు 9 నిద్రలు ప్రయాగరాజు అయోధ్య అన్నీ చాలా హ్యాపీగా ఆనందంగా 28 మెంబర్స్ అందరం హ్యాపీగా వెళ్ళొచ్చాము. అందరూ ట్రైన్లకి ఫ్లైట్లకి ఎవరు అనుకూలాన్ని బట్టి వాళ్ళు అందరూ వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్లో మా అన్నయ్య వదిన నేను మేము ముగ్గురు ఎక్స్ట్రా ఒకరోజు పెట్టుకోవాల్సి వచ్చింది. 5వ తారీఖున మేము బయలుదేరాము, అన్నయ్య వదిన నేను. వారణాసి ఎయిర్పోర్టు చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. వారణాసి నుంచి శంషాబాద్కి ఒక ఫ్లైటు, శంషాబాద్ నుంచి గన్నవరానికి ఒక ఫ్లైటు, 3 అవర్స్ జర్నీ. చాలా బాగా జరిగింది. ఆ ఫ్లైట్లో ఆ మేఘాల్లో నుంచి అలా రావటం అనేది చాలా బాగుంది. ఫ్లైట్ జర్నీ చేసాము, కాకపోతే ఎక్కువ ఈవినింగ్ రావటం మూలంగా ఏమీ కనపడేది కాదు. ఇది పగలు 12 గంటలకు ఫ్లైట్ అవటం మూలంగా ఆ మేఘాలు అలా మబ్బుల్లోంచి అలా బాగా కనిపించింది, చాలా బాగుంది. అదంతా కూడా వీడియో తీయటం జరిగింది, చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా చూడండి. ఒక్కొక్కసాట సముద్రంలో అలలు వస్తున్నట్టుగా మేఘాలు వచ్చే బాగా చాలా చాలా బాగా వచ్చినాయి. అసలు చాలా ఆనందంగా బాగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా జరిగింది జర్నీ. మా అన్నయ్య మా వదిన అనమాట, వీళ్ళిద్దరూ. అది చాలా బాగా వచ్చింది. నిజంగా కాశీ యాత్ర అంత ఆనందంగా సంతోషంగా జరిగినందుకు సాంబశివుడికి చాలా 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 సంతోషం. కృతజ్ఞతలు, శతకోటి కృతజ్ఞతలు. అన్నపూర్ణమ్మ తల్లికి, విశాలక్షమ్మ తల్లికి, అందరికీ నిజంగా చాలా సంతోషం. చాలా బాగా జరిగింది. జై కాశీ, జై జై కాశీ, జై కాశీ. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు తూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు నా మనసుకి. నిదుర దాటి కలలే పొంగే, పెదవి దాటి పిలుపే పొంగే, అదుపు దాటి మనసే పొంగే నాలో. గడప దాటి వలపే పొంగి, చెంప దాటి ఎరుపే పొంగి, నన్ను దాటి నేనే పొంగి నీ కంటి ఊసల్లో. రంగులవో నువ్వు, రెక్కలవో నువ్వు, దిక్కులవో నువ్వు నా ఆశకి. తుంటెదవో నువ్వు, తుంటరివో నువ్వు, తొందరవో నువ్వు నా ఇల్లుకి.
దాటి చూపే పొంగే అడుగు దాటి పరుగే పొంగే హద్దు దాటి హాయే పొంగే నీ చిలిపి నవ్వులు చావిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి Yo, that's the way to do it. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ తెలిపి మరి ఎందు పిట్ట కొట్టుకుంది మసాజ్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తకున్నది మహాజ్ ఎందు పిట్ట కొట్టుకుంది మసాజ్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తకున్నది అల్లు పిల్లాడి ఆకతాయి ఆనందాలు ఆలాపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు ఆడదా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని ఆకాశమే హద్దు పావురాయి పాపయ్యకి ఆగే మాటే బద్దు అందమైన అల్లర్లకి మారదా వరద హారుగా వయస్సు జల్ జల్ జల్లుమని ఓం నమః వచ్చి పడు హలకు ఓం నమః కళ్ళు విడు ఆసలకు ఓం నమః ఇష్టమైన అలజడికి రెచ్చి ఉంది రెచ్చిపోయి పిచ్చి స్పీడి వద్దంటున్నావింది చెంగు అంటూ చింది ఇది తూవల రేపు రేవున యవ్వనం ఎటు పోతుంది కట్టెలేత ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందం వేస్తా చూడు పట్టలేడు నన్నెవ్వడు అంతటా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది
రోజులు కాశీ యాత్ర ఆనందంగా చాలా సంతోషంగా జరిగింది. అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చేయడం కూడా జరిగింది. మేము పొందిన ఆనందం, ఆ ఫ్లైట్ జర్నీ, ఆ మేఘాలలో రావటం నిజంగా చాలా ఎక్సలెంట్గా అనిపించింది. మా ఆనందం ఆ పాటల రూపేణాగా కనిపిస్తుంది. ఆ పాటలు మీరు కూడా వింటూ ఎంజాయ్ చేయండి. అది 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే. అంత ఆ ఆనందం ఆ పాటల్లో చూపించాము. మన వయసుతో పని లేదు. ఆనందం అనేది వయసుతో సంబంధం లేదు, ఎలాగైనా పొందొచ్చు. ఆ ఆనందం ఆ పాటల రూపేణాగా పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది నిజంగా కూడా ఈ యాత్ర. ఈ ఛానల్ తప్పనిసరిగా చూడండి. మూడు పెట్టాను. ఒకటేమో ప్రయాగరాజు, ఒకటేమో అయోధ్య, 3 కాశీ, ఇది 4 ఫ్లైట్ జర్నీ. మొత్తం 4 ఛానల్స్ పెట్టాము వీడియోలుగా. కనుక ప్రతి ఒక్కళ్ళు చూడండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, కాశీ విశ్వనాథ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.